guys. అరే we need to talk about చందు. ప్రభా, చందు అని మాకు ఒక ఫ్రెండ్ ఉంది. రేపు తనకి పెళ్లి జరగబోతోంది. మేమందరం తనకి హెన్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం. It will be a lot of fun. I think నువ్వు కూడా రావాలి. వస్తావుగా? హెన్ పార్టీయా? అంటే కోడి పెట్టెల పార్టీయా? ఏంటది? ఏం చేస్తారు అందులో? యు డోంట్ నో వాట్ ఈస్ హెన్ పార్టీ? నువ్వు అసలు ఎప్పుడు హెన్ పార్టీ గురించి వినలేదా? అఫ్ కోర్స్ నాకెందుకు తెలీదు. నేననేది ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అసలు నన్ను అడగాల్సిన అవసరం ఏముందని. అఫ్ కోర్స్ నేను వస్తాను కదా. అయితే ఈ పార్టీకి వెళ్ళటానికి ముందే ఈ హెన్ పార్టీలో ఏం జరుగుతుందో అంతా తెలుసుకోవాలి. గ్రేట్. అయితే ఈ పార్టీకి అయ్యే ఖర్చు మనమంతా పంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం బర్డెన్ ఒకరి మీదే పడకూడదు కదా? అవునవును, అఫ్ కోర్స్. ప్రభా, నీ వాటా నువ్వు ఇవ్వాలి. అంటే నువ్వు కూడా కాంట్రిబ్యూట్ చేస్తావు కదా? నువ్వు కూడా కాంట్రిబ్యూట్ చేస్తావు కదా? అవునవును, చేయకుండాలా? స్వీటీ, నేను నీ దగ్గర కొంచెం డబ్బు దాచుకున్నాను కదా, నువ్వు ఆ డబ్బులోంచి కొంత డబ్బు ఇచ్చేసేయి వీళ్ళకి, పార్టీకి చందాలాగా. ష్యూర్. ప్రభా, 1 minute. ప్రభా, మీ ఆయన నిన్ను పార్టీకి రానిస్తారు కదా? అదే కార్తీక దీపం రోజు చాలా డ్రామా జరిగింది కదా, ఆ తర్వాత ఎవరైనా మీ ఆయనకు చేతబడి చేశారేమోనని. అదేం లేదు, నాకలా అనిపించింది అంతే. నేను ఎప్పుడు ఎక్కడికి ఎందుకు వెళ్తాననేది ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు. ఎందుకంటే నా ఇంట్లో నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఈ ప్రిన్స్ వాళ్ళ నాన్నకి ఈ దెబ్బతో తెలుస్తుంది. నాకిచ్చే ప్రతి పైసా లెక్క చూస్తారు. కానీ తనేమో పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయారో కనీసం నాకు మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు రానివ్వు తన్ని, తన పని చెప్తాను. నువ్వు అసలు ఆయన అడగలేదా ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అని? అదా, ఆయన పని వల్ల ఎంతో బిజీగా ఉంటారు కదా, ఆ పని కూడా అంతే, చాలా పని ఉంటుంది. ఆయన చేసే పనే అలాంటిది కదా, బనారస్ టు సింగపూర్. కాబట్టి ఆయన బిజినెస్ విషయంగా వెళ్ళిపోతూ ఉంటారు. అస్సలు టైం దొరకదు. ఇంకెలా అడుగుతాను? ప్రభా, 1 minute. Can I talk to you? Pada. We'll just come now. Yeah. ఏమైంది? చూడు ప్రభా, ఏదో ఒకసారి నీకు డబ్బులిచ్చి నేను నీకు సాయం చేశాను. అంత మాత్రం చేత నువ్వు మళ్ళీ మళ్ళీ నన్నే డబ్బు అడగడం ఏం బాగుంది? ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ప్లీజ్ మరి అంత అలవాటు పడిపోకు. దానివల్ల మన స్నేహం మీద చెడు ప్రభావం పడ్డం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ప్రభా. అదేం లేదు, మన స్నేహానికి ప్రమాదం లేదు. మన స్నేహం ఎప్పటికీ చెడిపోదు. నేనెందుకు చెడిపోనిస్తాను? నువ్వు నా ఫ్రెండ్వి, నా బెస్ట్ ఫ్రెండ్వి, నా బ్యాంక్. నాకు తోబుట్టు లాంటిదానివి. నేను మన స్నేహానికి ఎలాంటి హాని జరగనివ్వను. నువ్వు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు గనుక నన్ను విడిచి వెళ్ళిపోతే నా గతేం కాను స్వీటీ. స్వీటీ, మన స్నేహానికి ఎలాంటి ముప్పు లేదు కదా?